హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తాలూకు వీడియో మనం కూడా చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, 1621 పోస్టులకు దాదాపుగా 10 రకాల వేరియస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట ఇది, రైట్? సో ఇక్కడ మనకు అన్ని రకాల పోస్టులకు ఒకే విధమైన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా, అన్ని రకాల పోస్టులకు ఒకటే విధమైన సిలబస్ ఉంటుందా, ఉండదా, అండ్ అన్ని రకాలకు అన్ని పోస్టులకు యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకొని దాని బేసిస్ మీద మనకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ టాపిక్స్ మీద ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ టెంటేటివ్ గా ఏ టైంలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దట్ ఆ టైం పీరియడ్ లోపల మనం మంచి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట, రైట్? ఈ వీడియోలో ఈ విషయాలన్నీ నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చింది అంటే మాత్రం యూస్ఫుల్ అనేసి ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోదండి, రైట్? ఈ అన్ని కోర్సెస్ కు సంబంధించి మన సైనిక యాప్ లో ఒక మంచి కోర్స్ అనేది అందివ్వబోతున్నామండి. జస్ట్ 699 రూపీస్ లోనే మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది అనమాట. ఈ కోర్సులో ముఖ్యంగా మీకు 500+ వీడియోస్, ప్రీ రికార్డెడ్ వీడియోస్, దాదాపు 800 వీడియోస్ ఉన్నాయండి, రైట్? సో ఒక 100+ లైవ్ క్లాసెస్. ఎందుకంటే ఇంగ్లీష్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో వొకాబులరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. వాటి మీద లైవ్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నామండి, రైట్? సో దాని తోడు మనకు టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్, సెక్షన్ వైజ్, ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా దాదాపుగా ఒక 300 టెస్ట్ సిరీస్ మేము మీకు ప్లాన్ చేస్తున్నాం, రైట్? సో మంచి కంటెంట్ అప్డేట్ చేస్తూ మీకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏవేవైతే మనకు ఆంధ్రాకి సంబంధించి హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఈ కోర్సులో కంటెంట్ అప్డేట్ చేసి అప్లోడ్ చేయబడతాయి. అండ్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబడతాయి అన్నమాట, రైట్? సో ఇక స్టాటిక్ జీకేకు సంబంధించి మనందరికి తెలిసిందే, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీషు వొకాబులరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా ఈ యొక్క కోర్సులో మీ అందరికీ అందజేస్తున్నాము. జస్ట్ 699 రూపీస్ లోనే మీకు ఈ కోర్సు అందుతుంది. మాక్సిమం ఒక 100 అవర్స్ లైవ్ క్లాసెస్ అంటే ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అత్యధికమైన స్కోరు ఈజీగా తెచ్చుకోగలిగిన టాపిక్ ఇంగ్లీష్ అండి ఈ యొక్క నోటిఫికేషన్ లో, రైట్? దేర్ ఆఫ్టర్ జీకే, జిఎస్ అంటే జనరల్ నాలెడ్జ్, స్టాటిక్ జీకేకు సంబంధించి, కరెంట్ అఫైర్స్ కు సంబంధించి మీకు క్లాసెస్ కొన్ని లైవ్ కూడా మీకు అందజేస్తామండి, రైట్? సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు జస్ట్ 699 రూపీస్ ఆఫర్ లోనే మీరు పొందండి. ఓకేనా గైస్? సో ఇక్కడ మనము, రైట్, సో దాదాపుగా 10 రకాల పోస్టులు అని మనం చెప్పుకున్నాం, రైట్? ఆ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది ఒక్కసారి నేను మీకు మళ్ళీ వివరిస్తాను చూడండి, రైట్? ఇక్కడ ఏపీ హైకోర్టు సబార్డినేట్ కు సంబంధించి అంటే అత్యధికమైన పోస్టులు అనేది ఉన్నాయండి, 651. ఏపీ హైకోర్టు సబార్డినేట్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ జస్ట్ 7th క్లాస్ అనండి. 7th క్లాస్ అంటే 7th క్లాస్ కి తగ్గట్టే క్వశ్చన్ పేపరే ఇస్తారు, అంతేకాని 7th క్లాస్ వాళ్ళకు గ్రాడ్యుయేషన్ తగ్గ క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. బట్ ఏంటంటే మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎవ్రీ టైం ఆల్వేస్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఫేస్ చేయాలంటే నువ్వు ఆ లెవెల్లోనే చదవాలండి, రైట్? ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 230 ఉన్నాయండి, రైట్? బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, కాపీస్ 194, 12th పాస్ అయి ఉండాలి, టైప్ రైటింగ్ అనేది ఉండాలన్నమాట, అంటే సర్టిఫికేట్ ఉండాల్సి వస్తుంది, రైట్? సో అక్కడ మీకు మళ్ళీ మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఆ టైపింగ్ టెస్ట్ లో కూడా మీకు పాస్ అవ్వాలి, రైట్? సో టైపిస్ట్ కు సంబంధించి 162, బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ టైపింగ్ ఉండాలి. ప్రాసెస్ సర్వర్ 164, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అనమాట, రైట్? ఎగ్జామినర్ కు సంబంధించి 32 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ కు సంబంధించి 56. 80 పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫర్, అంటే అత్యధికమైన శాలరీ కలిగి ఉన్న పోస్ట్ అండి ఇది. అత్యధికమైన శాలరీ కలిగి ఉన్న పోస్ట్ స్టెనోగ్రాఫర్. దీనికి మీకు బ్యాచిలర్ డిగ్రీ చదివండి, స్టెనో కంప్లీట్ చేస్తుండాలన్నమాట, ఓకేనా? రైట్. ఇక్కడ ఏపీ హైకోర్టు డ్రైవర్ కు సంబంధించి 7th క్లాస్ ప్లస్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట, రైట్? సో ఇక్కడ రైట్, ఇక్కడ ఏపీ హైకోర్టుకు సంబంధించి అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు ఉన్నాయండి, 12th పాస్ అయి ఉండాలన్నమాట, రైట్? సో ఇది మీకు వేరియేషన్ ఆఫ్ పోస్టులు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, రైట్?
సో ఇప్పుడు మనం చూస్తే దీనికి సంబంధించి సిలబస్ ప్రకారం మనం ఒక్కసారి గోత్రూ అయితే సిలబస్ ప్రకారం ఇక్కడ సిలబస్ అనేది జీకే అండ్ ఇంగ్లీష్, కొన్ని పోస్టులకు ఆ రీజనింగ్ అనేది ఉంటుంది అనమాట. కొన్ని పోస్టులకు రీజనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ జీకే అనేది ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో అన్ని పోస్టులకు జీకే సిలబస్ అనేది ఒకటిగానే ఉందండి. అది మనం గమనించాల్సిన విషయం. ఇంగ్లీష్ లో కాస్త తేడా వస్తుంది, అది నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జీకేలో మనకు అన్నింటికీ ఒకటే కాన్సెప్ట్ అన్న తర్వాత రైట్ డెఫినెట్ గా మనకు ఇందులో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ కు సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ పెట్టడం అనేది కూడా మీకు టైం సేవింగ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అవుతుంది, అవునా కదా, రైట్? సో ఇక్కడ మనం చూస్తే కామన్ గా రైట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఈ జనరల్ నాలెడ్జ్ సిలబస్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ పోస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ రైట్ ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ కాదండి, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డాన్సెస్, మ్యూజిక్, ఇవి మెయిన్ గా ఫస్ట్ లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, రైట్? ఇంకా కొన్ని చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ తో పాటు ట్రైబ్స్ చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ ఇవన్నీ. దాంతో పాటు వచ్చేసి ఆర్ట్స్, కల్చర్, ఇంకా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మాన్యుమెంట్స్ చెప్పుకోవచ్చు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ చెప్పుకోవచ్చు. ఆల్దో అక్కడ సిలబస్ లో మెన్షన్ చేయలేదని అక్కడ అడగడానికి కాదండి, ఖచ్చితంగా అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఆర్ట్స్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఆర్ట్స్ కల్చర్ లోనే ఒక పార్ట్ గా మనకు వస్తుందండి ఫెస్టివల్స్. అంటే వెరీ క్లియర్ గా చెప్పుకోవాలంటే ఫెస్టివల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్? సో కళలు, సంస్కృతికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, సంగీతానికి సంబంధించిన వీటిల్లో మనకు అడిగే క్వశ్చన్స్ దాదాపుగా 4 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు. 4 నుంచి 6 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి, రైట్? సో మినిమం అంటే ఒక 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం వెళ్తే 6 క్వశ్చన్స్ కూడా అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం భావించవచ్చు. దాని తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం అండ్ ఆంధ్ర చరిత్రకు సంబంధించి చూస్తే దాదాపుగా ఇందులో కూడా మనకు అంటే ఒకవేళ టాపిక్ వైజ్ వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ ప్రకారం మనం బేస్ చేసుకుంటే రైట్, సో 4 వరకు అంటే 3 to 4 వరకు మినిమం ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ పడుతున్నాయండి. బట్ ఎంఫసైజ్ చేస్తున్నారు ఏంటంటే ఏపీ హిస్టరీని బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎంఫసైజ్ చేస్తున్నది ఏపీ హిస్టరీ, రైట్? అంటే ఒక 4 బిట్లు వచ్చాయంటే 3 వరకు ఏపీ రిలేటెడ్ కి సంబంధించి బిట్లు కూడా పడుతున్నాయి కొన్ని వాటిల్లో, ఓకేనా, రైట్? వీ కాంట్ సే ప్రతి దాంట్లో ఏపీ హిస్టరీనే ఎంఫసైజ్ చేస్తారని కాదు, మనం ప్రీవియస్ వాటిని బేస్ చేసుకుంటే ఏపీ హిస్టరీ మీద కొన్ని బిట్లు పడుతూ ఉన్నాయి. ఏపీ హిస్టరీ మీద బిట్లు పడట్లేదనే వాదన లేదండి, ఖచ్చితంగా బిట్లు పడుతున్నాయి. మీకు బాగా గమనించాను, చూశాను కూడా, రైట్? సో యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్మెంట్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇండియన్ హిస్టరీలో మనము ఏన్షియంట్ హిస్టరీ నుంచి మనకి ఎక్కువగా బిట్లు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట, రైట్? మిడివల్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వాటి మీద బాగా అడుగుతున్నాడు. నేషనల్ మూవ్మెంట్ వాటి మీద అంటే ఆఫ్టర్ యూరోపియన్స్, అంటే యూరోపియన్స్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ఎక్కువగా మీకు క్వశ్చన్ల అవకాశం ఉన్నాయి అన్నమాట, ఓకేనా? ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ ఏపీ జియోగ్రఫీ గురించి మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ యావరేజ్ గా పడుతున్నాయి అన్నమాట. ఏపీ జియోగ్రఫీని ఎక్కువగా కొంచెం ఫోకస్ చేస్తున్నారు, ఏపీ జియోగ్రఫీ రైట్? సో ఇండియన్ జియోగ్రఫీ మీద కూడా మనకు ఈ 2 ప్యారలల్ గానే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, రైట్? ఎక్కువ డెప్త్ పోడండి వీటిలో. మనకు ఒక ఏపీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించిన వాటిలోనే కొంచెం ఎక్కువ డెప్త్ పోయే అవకాశం ఉంది. ఈవెన్ ఏపీ హిస్టరీ కూడా మరి టూ మచ్ డెప్త్ ఏమి ఉండదు. బట్ ఏపీ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీలో కూడా టూ మచ్ డెప్త్ అనేది ఎక్కువగా పోవట్లేదు, ఓకేనా? అయితే అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి. ఇండియన్ ఎకానమీ నుంచి చూడండి, ఇండియన్ ఎకానమీలో స్టాటిక్ సబ్జెక్ట్ అడగడం లేదు, రైట్? రీసెంట్ గా జరిగిన ఏదైనా ఎకనామికల్ స్కీమ్స్ గురించి కావచ్చు, లేదంటే బడ్జెట్ గురించి కావచ్చు, ఏపీ కావచ్చు, మనకు ఏపీ అండ్ ఇండియా బడ్జెట్ గురించి కూడా మనకు అవకాశం, అంటే
మనకు అవగాహన ఉండాలి అండి ఎకనామిక్ సంబంధించి చూస్తే, రైట్. సో అంతేగాని వెరీ స్టాటిక్ ఎకానమీ అనేది పోవట్లేదండి, గమనించాల్సిన విషయం, రైట్. సో ఇక్కడ కరెంట్ ఎకానమీ కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది, ఓకేనా. ఇండియన్ పాలిటీ గురించి సంబంధించి చూస్తే సార్, ఇక్కడ ఏపీ ఎకానమీ స్కీమ్స్ వాటి గురించి చూస్తే చూడండి, ఇందులో కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ కూడా కలిసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ కూడా గమనించాలి. ఒకవేళ మన కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ అనేది తీసేస్తే 1 లేదా 2 అనేది మాత్రమే ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఓకే, రైట్. ఇండియన్ పాలిటీకి సంబంధించి చూస్తే 1 లేదా 2 క్వశ్చన్స్ మనకు పాలిటీ నుంచి పడే అవకాశం అయితే ఉంది, రైట్. సో జనరల్ సైన్స్ పాలిటీ అనేది చూస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద బాగా ఎక్కువగా అడుగుతుంటాడు, రైట్. ఆర్టికల్స్ మీద బాగా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాడు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పార్ట్ 1 నుంచి పార్ట్ 22 వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని మనం చదువుకోవాల్సి వస్తుంది, రైట్. సో నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ యాక్ట్స్ కావచ్చు, రైట్. వీటి గురించి చక్కగా చదువుకోవాలండి, రైట్. సో మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన చరిత్ర గురించి కావచ్చు, వీటన్నిటి గురించి, ఓకే. జనరల్ సైన్స్ డే టు డే అంటే మరీ టూ మచ్ డెప్త్ ఏమి ఉండదండి. డే టు డే జనరల్ సైన్స్ అంటే మనం టూ మచ్ డెప్త్ వెళ్ళడు. బట్ స్టిల్ ఏంటంటే మనము చాలా మంది మీలో ఆర్ఆర్బికి చదివి, రైల్వేస్ కి చదివి, గ్రూప్ డికి చదివి, ఎస్ఎస్సికి చదివి, గెటింగ్ మై పాయింట్, ఎస్ఎస్సికి చదివి, వీటన్నింటిలో బాగా చదివిన వాళ్ళు జనరల్ సైన్స్ మీద కొంచెం బాగా డెప్త్ గా పోతారు. బట్ స్టిల్ జనరల్ సైన్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు కానీ కొంచెం డెప్త్ వెళ్ళడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట, రైట్. జనరల్ సైన్స్ లో కూడా మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది, రైట్. సో దేర్ ఆఫ్టర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఒకవేళ వస్తే ఒకటి వస్తుంది, లేదంటే లేదు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా, ఓకే. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ లో రీసెంట్ గా జరిగిన వాటిల్లో ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట, రైట్. అవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ లో కలుస్తాయి. కరెంట్ అఫైర్స్ అనే ఒక సెక్షన్ లో కలుస్తాయి అనమాట, ఓకే. దీని తర్వాత అవార్డ్స్ గురించి కూడా మనకు ఇది కూడా కరెంట్ అఫైర్స్ కాన్సెప్టే చెప్పాలి అంటే, బట్ అంటే ఓల్డ్ అవార్డ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. మీకు వస్తే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 1 లేదా మనకు 2 అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అయితే స్పోర్ట్స్ కు సంబంధించి ఇది ఒకటి స్టాండర్డ్ స్పోర్ట్స్, రెండోది వచ్చేసి కరెంట్ రీసెంట్ స్పోర్ట్స్. ఇందులో కూడా మీకు కరెంట్ అఫైర్స్ కలవడం జరుగుతుంది, రైట్. మనము అవన్నీ కరెంట్ అఫైర్స్ ఒక సెక్షన్ లో కింద డిస్కస్ చేసుకుంటే సింపుల్ గా స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ మీద చూస్తే మనకు 1 లేదా 2 కంటే ఎక్కువ క్వశ్చన్స్ రావు, రైట్. రెస్ట్ ఆల్ మన కరెంట్ అఫైర్స్ లో మనం కవర్ చేసుకోవచ్చు అండి. కరెంట్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్తున్నా కదా, మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ ఇండియాకు సంబంధించి, ఇంటర్నేషనల్ సంబంధించి, ఏపీ స్టేట్ కు సంబంధించి అత్యధికంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ లో మనకు దాదాపుగా జియోగ్రఫీలో ఏమన్నా ఇంపార్టెంట్ రీసెంట్ గా జరిగిన ఈవెంట్ అవి అడుగుతాడు. అగ్రికల్చర్ వాటి మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది, రైట్. ఎకానమీ మీద కూడా కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ చేసే అవకాశం ఉంది, బడ్జెట్ ఇవన్నీ, రైట్. సో దాని తర్వాత వచ్చేసి అవార్డ్స్ గురించి అడుగుతాడు. స్పోర్ట్స్ గురించి కూడా మీకు కరెంట్ అఫైర్స్ లో అడిగే అవకాశం ఉంది. ఇంకా మిస్లేనియస్ అయితే నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఏపీ స్టేట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాడు. అంటే కరెంట్ అఫైర్స్ అన్ని చదువుకోవాలి అనేది లెక్క అన్నమాట. బట్ కరెంట్ అఫైర్స్ సార్ లాస్ట్ 2 years నుంచి కూడా కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలా, రైట్. లాస్ట్ 2 years నుంచి కూడా జరిగిన సన్నివేశాల నుంచి కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో దాదాపుగా ఒక కరెంట్ అఫైర్స్ వాటి మీద అన్ని కలుపుకొని మీకు 15 క్వశ్చన్స్ అయితే మీకు మినిమం అడిగే ఛాన్స్ ఉందండి, గమనించాలా. కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అయినా కూడా నేను సపరేట్ గా పెట్టాను జనాభా లెక్కల గురించి. సో ఈ జనాభా లెక్కల గురించి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అనేది జనాభా లెక్కల గురించి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. 2011 సంబంధించి జనాభా లెక్కలు మనం బాగా చూసుకోవాలండి, రైట్. స్టాటిక్ జీకే, మిస్లేనియస్ ఇంకా ఏమున్నా కూడా స్టాటిక్ జీకే అంటే 1 కాదు 2 కాదు కదా, చాలా ఉంటాయి. కాబట్టి ఆ మిస్లేనియస్ కాన్సెప్ట్ నుంచి మనకు ఒక 2 క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. యావరేజ్ గా చూడండి, అటు ఇటు పోయి ఇక్కడ 4 నుంచి 6, 3 అంటే దాదాపుగా ఒక 10 ఇక్కడ, 13 ఇక్కడ, రైట్. సో ఇక్కడ 14, 15 మినిమం వేసుకున్నా కూడా 16, 17 ఇక్కడ ఒకవేళ 2 వేసుకున్నా కూడా, రైట్. ఇక్కడ ఒక 4 వేసుకున్నా 20, 21 అట్లా 20 వరకు ఇక్కడే అయిపోతాయండి, రైట్. ఒక్కొక్కటి వేసుకున్నా కూడా 22, ఒక 20, 26 వరకు ఇక్కడ, రైట్. దేర్ ఆఫ్టర్ దాదాపుగా మినిమం ఒక 15
అటు ఇటు వేసుకున్నా కూడా మినిమం మీకు 40 క్వశ్చన్స్ వరకు ఈ యొక్క సెక్షన్స్ లోంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. అర్థం చేసుకోవాల్సిన విషయం. రైట్, మోస్ట్ ఎంఫసైజింగ్ 15 మార్కులు కరెంట్ అఫైర్స్ మీద బాగా చదువుకోవాలి. రైట్, ఇక ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ డాన్స్, మ్యూజిక్, ఫెస్టివల్స్, మాన్యుమెంట్స్, ట్రైబ్స్. బట్ సార్ ఇక్కడ నుంచి ఈ మెటీరియల్, ఈ కంటెంట్ మనకు ప్యూరిఫైడ్ చేసిన కంటెంట్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది అంటే డెఫినెట్ గా సైనికాల్లో ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసి, లైక్ ఇప్పుడు ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ మీద ప్రీవియస్ గా మన ఏపీలోనే అడిగినట్టు కాదండి. కామన్ గా చెప్పాలంటే ఈ కంటెంట్ మొత్తం నీకు ఎస్ఎస్సి లో కవర్ అవుతుంది. ఎస్ఎస్సి లో ఏ నోటిఫికేషన్ చదివినా కూడా ఈ కంటెంట్ కవర్ అవుతాయండి. అందులో ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చూశాను కదా. ప్యారలల్ గా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతున్నాడు. రైట్, సో మొత్తం ప్రతి ఒక్క కంటెంట్ కు సంబంధించి నేను ప్రీవియస్ బిట్స్ నేను కోర్సులో పొందుపరుస్తున్నాను, కలెక్ట్ చేసి మొత్తం కోర్సులో నేను అవైలబుల్ గా ఇస్తానండి మీకు. లైక్ ఇప్పుడు ఆర్ట్స్, కల్చర్, డాన్సెస్, మ్యూజిక్ ఇవన్నీ ఇవే కాకుండా పాపులేషన్ కు సంబంధించి, స్టాటిక్ జీకే కు సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి పీడిఎఫ్లు మాక్సిమం ఇంపార్టెంట్ ఏమనిపిస్తే అవన్నీ పీడిఎఫ్లు నేను మీకు కోర్సులో మీకు పొందుపరుస్తాను. ఓకేనా? రైట్, సో అండ్ మోర్ ఓవర్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఈ యొక్క ఏపీ డిస్ట్రిక్ట్ కోర్స్ కు సంబంధించి నోటిఫికేషన్ మీద డైలీ ఒక ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అండి. అందుకే దయచేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సైనిక యాప్ ది అండ్ కోర్సుది కూడా ఇస్తాను. దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ మనకు ఇది ఇంగ్లీష్ అంటే ఇప్పుడు వచ్చిన కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. రైట్, ఈ ఇంగ్లీష్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే స్టెనోగ్రాఫర్ కు, జూనియర్ అసిస్టెంట్ కు, టైపిస్ట్ కు, ఫీల్డ్ అసిస్టెంట్ కు, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందో, గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్లకు ఈ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఒక్కసారి ఆ ఇంగ్లీష్ ఏంటి 40 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది కదా. వీళ్ళందరికీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 80 క్వశ్చన్స్, 40 జీకే. రైట్, 40 జీకే పోతే 40 ఇంగ్లీష్ అన్నమాట. రైట్, వీళ్ళకి 40 ఇంగ్లీష్. సో మనం జీకే గురించి చెప్పుకున్నాం, ఇంగ్లీష్ గురించి ఒకసారి 40 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి కవర్ అయితే చూద్దామండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడండి, ప్యాసేజ్ లో క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ లో ఉన్న కంటెంట్ అర్థం చేసుకొని మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. అది రీడింగ్ కాంప్రిహెన్షన్. ఖచ్చితంగా మనకు 5 క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. ఎర్రర్ స్పాటింగ్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను ఈ యొక్క ఎర్రర్ స్పాటింగ్. ఎందుకంటే మీరు కోర్టులో వెళ్తున్నారు, టైపింగ్ చాలా అవసరము. చాలా విషయాల్లో గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది తెలవాలి. రైట్, సో అందుకనేసి అత్యధికంగా ఏమైతుందంటే ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనే కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్స్ పడుతున్నాయండి. రైట్, సో ప్రీవియస్ గా నేను గమనించిన వాటిల్లో ఈ సింపుల్ గా ఈ ఎర్రర్ స్పాటింగ్ అనే దాని మీద నుంచి తీసుకుంటే 14 క్వశ్చన్స్ పడ్డాయి. ఇంకా ఎక్కువే పడుతున్నాయి కొన్ని వాటిల్లో. 14 క్వశ్చన్స్ ఇంచుమించు అటు ఇటు క్వశ్చన్స్ పడుతున్నాయండి. ఎర్రర్ స్పాటింగ్ ఎలా ఉంటుంది సార్? ఎర్రర్ స్పాటింగ్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ ను 4 భాగాలుగా చేసి ఇందులో ఏ భాగంలో రాంగ్ ఉంది, ఏ భాగంలో మిస్టేక్ ఉంది అని చెప్తాడు అనమాట. ఎర్రర్ స్పాటింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే గ్రామటికల్ గా కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. రైట్, టెన్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ స్పీచెస్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్, ఇవన్నీ మనకు తెలిసి ఉంటేనే మీకు ఈ యొక్క ఎర్రర్ స్పాటింగ్ అనే కాన్సెప్ట్ మీద మీరు మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంది. గమనించాలండి, 14 క్వశ్చన్స్ వరకు యావరేజ్ గా లాస్ట్ టైం వచ్చాయి. రైట్, సో మేబీ ఈసారి తగ్గొచ్చు పెరగచ్చు, కానీ యావరేజ్ గా మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎర్రర్ స్పాటింగ్ నుంచి రావడం జరుగుతుంది. అంటే సెంటెన్స్ లో ఒక ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ఏదో కనుక్కోండి అనేది. రైట్, సో ఇక్కడ క్లోజ్ టెస్ట్ అనేది కామన్ గా ప్రీవియస్ వాటిల్లో క్లోజ్ టెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్యాసేజ్ టైప్ ఇస్తాడు, మధ్యలో బ్లాంక్ ఇస్తాడు అనమాట. ఆ బ్లాంక్ లో నువ్వు ఫిల్అప్ చేయాల్సిన ఈ యొక్క ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు. రైట్, సో అలాంటి వాటిని మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. వీటికి ముఖ్యంగా మనకు వచ్చేసి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వాటి మీద బాగా క్వశ్చన్స్ ఈ క్లోజ్ టెస్ట్ లో పడతా ఉంటాయండి. ఓకేనా? మేబీ క్లోజ్ టెస్ట్ లో మనకు ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. లేదు అంటే అసలు క్లోజ్ చేస్తే కొన్ని వాటిల్లో అడగలేదన్నమాట. ఓకేనా? రైట్, సో పారాజంబుల్ అండ్ సెంటెన్స్ జంబుల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. పారాజంబుల్ అండ్ సెంటెన్స్ జంబుల్ అనే కాన్సెప్ట్. సరే ఇదేం సార్, ఇది మనకు కొంచెం క్లారిటీ లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ నేను మీకు ఈ యొక్క ఒక క్వశ్చన్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. రైట్,
ఒక 4 సెంటెన్స్లు ఇస్తాడండి. 4 సెంటెన్స్లు ఇస్తాడు. ఈ 4 సెంటెన్స్ ద్వారా ఒక పేరా రెడీ అవుతుంది అనమాట. అంటే ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఏది పెట్టాలా, సెకండ్ ఏది పెట్టాలా, థర్డ్ ఏది పెట్టాలా, ఫోర్త్ ఏది పెట్టాలా, సో దట్ ఆ కంప్లీట్ పేరా అనేది కంప్లీట్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ లో ఆ పేరాలు సెంటెన్స్లు రావాలి అనేది అనమాట. ఓకేనా? సో అలా ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి అదే విధంగా ఇచ్చారు. సో దీన్ని మనకు పారా జంబుల్ కానీ లేదంటే సెంటెన్స్ జంబుల్ అనే కాన్సెప్ట్ మీద మనం చెప్పుకుంటాం అనమాట. రైట్? సో ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 3 ఒకటే రిలేటెడ్ గా ఉంటాయి అనమాట. బట్ ఒకటి మాత్రం కొంచెం తేడా కొడతా ఉంటది, ఒకటి మాత్రం కొంచెము తేడా కొడతా ఉంటాయి. ఆ విధంగా ఏంటివి ఎలా ఉంటాయి అంటే ఇంకో చూడండి ఒకసారి ఆ క్వశ్చన్ కి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, రైట్, ది మూన్ హ్యాస్ నో లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే సెలెస్టియల్ వాటి గురించి వీటన్నింటి గురించి కూడా మాట్లాడుతున్నాడు. బట్ ది కార్ నీడ్స్ పెట్రోల్స్ టు స్టార్ట్. అసలు ఈ మూడింటికి ఏదైనా సమ్ రిలేషన్ ఉంటుంది కావచ్చు, బట్ ఇది అన్రిలేటెడ్ అన్నమాట. అంటే సెంటెన్స్ ఆడ్ వన్ అవుట్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అన్నమాట. రైట్? సో ఇక్కడ మనము 5 ఇక్కడ చెప్పుకున్నాము. ఎర్ర స్పాటింగ్ లో 12 నుంచి 14 వరకు మనకి ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇందులో ఇది వస్తే 2 లేదా 3 అంతకంటే ఎక్కువ రావు, ఒకవేళ వస్తే. ఓకేనా? పారాజంబుల్ సంబంధించి చూస్తే 1 లేదా 2 ఇక్కడ క్వశ్చన్స్. సెంటెన్స్ ఆడ్ వన్ అవుట్ చూస్తే 1 లేదా 2 ఇక్కడ మనకు అడుగుతాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది కొంచెం అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వీటిలో మనకు 4 క్వశ్చన్స్ వరకు మనకు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. 4 క్వశ్చన్స్ వరకు మనకు అడుగుతాడు. రైట్? ఇక్కడ సినోనిమ్స్ 2, యాంటోనిమ్స్ 2, టోటల్ గా వచ్చేసి 4 క్వశ్చన్స్ మనకి ఇక్కడ సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద వచ్చే అవకాశం ఉంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ మీద మనకు 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనమాట. ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ మీద. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద కూడా మనకు 2 క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్? సో కరెక్ట్లీ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మనకు టోటల్ గా మనకు వచ్చేసి ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? సో అప్రాక్సిమేట్ గా 15 ఒక 13 అంటే 5, 13 తీసుకున్నా కూడా టోటల్ గా 18 ఇక్కడ ఒక 20, 22, 24 దాదాపుగా 28. ఇక్కడ మనం చూసుకుంటే ఒక 4, 32, 35, 37, 39 లేదా 1 or 2 అటు ఇటు క్వశ్చన్స్ మీకు టోటల్ గా 40 వరకు కవర్ చేసి ఈ సిలబస్ నుంచే మీకు రావడం జరుగుతుంది. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ పేపర్ లో చూస్తే ఎర్రర్ స్పాటింగ్ అనే వాటి మీదనే మీకు 19 క్వశ్చన్స్ అడిగాడండి. 19 క్వశ్చన్స్ ఓన్లీ ఎర్రర్ స్పాటింగ్ మీదనే అడిగాడు. రైట్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు కూడా కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రైట్? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకు టెంటేటివ్ అటు ఇటుగా మనకు టాపిక్ వైజ్ మనకు మార్క్స్ వెయిటేజ్ అనమాట. రైట్? సో దీని తర్వాత మనం చూసుకుంటే ఒక్కసారి ఇది గ్రాడ్యుయేషన్ కు సంబంధించింది కదా. దాని తర్వాత మనం చూస్తే రైట్, ఇక్కడ మనకు ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి చూస్తే రైట్, కాంప్రిహెన్షన్ అంటే ఇదే మనకు ప్యాసేజ్ అన్నమాట. 5 క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడుగుతాడని 5 అడుగుతాడు. రైట్? సో ఇక్కడ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సేమ్ ఇంకా అంతే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీకు 2 మినిమం అడుగుతాడు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ 4 లేదా 5 అడుగుతాడు. స్పెల్లింగ్ ఎర్రర్స్ మనకు 2 అడుగుతాడు. స్పాటింగ్ ఎర్రర్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ 10, యావరేజ్ గా 10 నుంచి 12 వరకు మీకు ఇక్కడ కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. రైట్? సో ఇక రెస్ట్ ఆల్ గ్రామర్ టాపిక్స్, నౌన్, ప్రొనౌన్, ఆబ్జెక్టివ్స్, వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, రైట్, ఆర్టికల్స్ ఏ అండ్ డి కి సంబంధించి, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ కు సంబంధించి, ఇవన్నీ గ్రామటికల్ కు సంబంధించి, ఈవెన్ టెన్సెస్, డైరెక్ట్ టెన్స్, ఇండైరెక్ట్ టెన్స్, రైట్, ఇవన్నీ కంప్లీట్ గా ఇంగ్లీష్ గ్రామర్ అనే కాన్సెప్టేనండి. ఒకటి అడుగుతాడు, ఒకటి అడగడానికి కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ది సెక్షన్ ఇక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేసినాడు కాబట్టి మనం వీటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దాదాపుగా మీకు ఒక 20 వరకు ఈ గ్రామర్ సెక్షన్స్ లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 20 వరకు చూస్తే మనకు వొకాబులరీ సెక్షన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్? రెస్ట్ ఆల్ ఒక 3-4 వీటి నుంచి ఎక్కువ రావచ్చు, ఒక 3-4 వాటి నుంచి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా 7th క్లాస్ 10th క్లాస్ స్టాండర్డ్ ప్రకారం ఇంగ్లీష్ చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కాస్త చేంజ్ అవుతుంది అనమాట. రైట్? సో మిగిలిన వాటికి 40+40 జీకే ప్లస్ ఇంగ్లీష్. ఇక్కడ వీటికి ఏంటంటే 40+10 ఇంగ్లీష్
ప్లస్ ఒక 30 వచ్చేసి మెంటల్ అబిలిటీ కిందకి వస్తుంది. ఆ మెంటల్ అబిలిటీ ఇన్ ద సెన్స్ అంటే ఒక విధంగా చెప్పుకుంటే రీజనింగ్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఇందులో ఇంగ్లీష్ పరంగా జీకే పరంగా ఎలాగో మనం చెప్పుకున్నాం. ఇంగ్లీష్ పరంగా జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. రైట్. సో ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్స్ లో 3 లేదా 4 క్వశ్చన్స్ మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినోనిమ్స్ యాంటోనిమ్స్ 4 క్వశ్చన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒక 2 క్వశ్చన్స్ అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 లేదా 2 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ 1 లేదా 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సరే, మరి ఇక్కడ మనం నెక్స్ట్ ఈ మెంటల్ అబిలిటీ కాన్సెప్ట్ కి ఎందుకు వస్తే, సరే మెంటల్ అబిలిటీలో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడు అనే కాన్సెప్ట్ ఏమీ లేదండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి మనం వాటిని ఒకసారి చెక్ చేసుకుందాం. కోడింగ్, డీకోడింగ్ గ్యారంటీగా ఒక క్వశ్చన్ మీకు నో డౌట్ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా అడుగుతాడు. సిలాజిజము అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, ఇవి సిలాజిజం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అనాలజీ అంటే పోలిక పరీక్షలు అంటారు అనమాట. దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇందులో కూడా ఉంది. అర్థమెటిక్ నెంబర్ సిరీస్ అంటే మళ్ళీ అర్థమెటిక్ లో కొంచెం వెళ్ళాడు. సో ఈ అర్థమెటిక్ నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ లో కూడా మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మోస్ట్లీ ఎస్, ఈ అర్థమెటిక్ అంటే కంప్లీట్ అర్థమెటిక్ వెళ్ళడం అని కాదు, ఈ యొక్క రీజనింగ్ లోనే ఒక పార్ట్ అన్నమాట. ఓకే. వెన్ డయాగ్రామ్ సంబంధించి చూస్తే ఒక క్వశ్చన్ మినిమం మిమ్మల్ని అడుగుతాడు. డెసిషన్ మేకింగ్ సంబంధించి 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. స్పేస్ విజువలైజేషన్ గురించి 1 లేదా 2 క్వశ్చన్స్. ఈ ఆల్మోస్ట్ 1 లేదా 2 క్వశ్చన్స్ కాన్సెప్ట్ లోనే ఇక్కడ క్వశ్చన్స్ అన్ని వెళ్తా ఉంటాయి అనమాట. డైరెక్షన్స్, రిలేషన్స్ కాన్సెప్ట్ సంబంధించి ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ వరకు మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. రైట్. సో ఇవి ఆడ్ వన్ అవుట్ కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అండి. 2 క్వశ్చన్స్ వరకు మనకు ఆడ్ వన్ అవుట్ కి సంబంధించి అడుగుతాడు. రైట్. సో దాని తర్వాత వచ్చేసి అనాలిజీలో 2 క్వశ్చన్స్ మినిమం అయితే అడుగుతాడు. ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించి దాగి ఉన్న చిత్రాల గురించి మనకు 1 లేదా 2 క్వశ్చన్స్. రైట్. మిర్రర్ ఇమేజెస్, ఇందులో కూడా 1 లేదా 2 క్వశ్చన్స్. దాని తర్వాత వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ఒక బొమ్మలే ఇస్తాడు, నెక్స్ట్ బొమ్మ ఏది అని అడుగుతాడు అనమాట. దీంట్లో కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిగర్ మ్యాట్రిక్స్ గురించి కూడా 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని వాటిల్లో లైక్ ఇప్పుడు అనాలజీ కావచ్చు, నెంబర్స్ అంటే అర్థమెటిక్ నెంబర్ సిరీస్ గురించి కావచ్చు, ఈ వెన్ డయాగ్రామ్ వాటి గురించి కావచ్చు. ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది, కానీ తక్కువ అయితే క్వశ్చన్స్ రావండి. ఓవరాల్ గా ఇది పర్టికులర్ ఆ సంబంధించిన కోర్సు వాళ్ళకి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది మనకు సిలబస్ కు సంబంధించిన కంప్లీట్ మోస్ట్లీ వీలైనంత వరకు టాపిక్ వైజ్ కంటెంట్ కూడా నేను మీకు అందరికి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ సిలబస్ అప్రాక్సిమేట్ గా చూడండి. ఎస్ఎస్సికి సంబంధించి నేను గమనించే విషయం ఏంటంటే, ఒక ఏపీ స్టేట్ కు సంబంధించిన అప్డేట్స్ కంటెంట్ మినహాయిస్తే మాక్సిమం ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా మంచి పట్టు ఉంటుందండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కావాలంటే గమనించండి మీరే. ఎస్ఎస్సి కంటెంట్ లో ఉన్న ప్రతి క్వశ్చన్స్ మాక్సిమం ఇందులో తగిలేయండి. నేను గమనించిన విషయం ఇందులో తగిలేదే. మన కోర్సులో కూడా మీకు మాక్సిమం ఏదైతే, ఎందుకంటే వీటన్నింటికి స్పెసిఫిక్ పీడిఎఫ్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. రైట్. ఆ స్పెసిఫిక్ కంటెంట్ పీడిఎఫ్ లో చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనకు హైకోర్టుకు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కు సంబంధించిన ప్రతి కంటెంట్ రిలేట్ చేసి మీకు ఈ కంటెంట్ పరంగా మీకు ఇది రిక్వైర్మెంట్ ఉంది అనేసి నేను మీకు కోర్సులో ఇవ్వడం జరుగుతుందండి. అప్డేటెడ్ కంటెంట్ కూడా మీకు కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏపీకి సంబంధించిన స్టాటిక్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఏపీకి సంబంధించి ఎకానమీ కావచ్చు, రైట్, ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కోర్సులో అప్డేట్ చేసి మీకు అందిస్తాము. రైట్. కోర్సు లాంచ్ అయితే చేశాము. రైట్. దయచేసి ఈ యొక్క వీడియోస్, టెస్ట్ సిరీస్లు అండ్ ఇంగ్లీష్, తెలుగులో కూడా ఉంటాయండి. మీరు గమనించాల్సిన విషయం అనమాట. ఓకేనా? సో ఒకసారి ఎవరైతే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డెమోస్ కూడా చూడండి. ఇందులో నేను కంటెంట్ పీడిఎఫ్లు చాలా ఇవ్వబోతున్నాను, ఇచ్చాను కూడా. రైట్. సో ఇంకా ఇవ్వబోతాను కూడా. ఇందులో అతి ముఖ్యంగా ఇంగ్లీష్ కు సంబంధించిన వాటి మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి ఇంగ్లీష్ సంబంధించిన వాటి మీద దాదాపుగా 10,000 కంటే ఎక్కువగానే క్వశ్చన్స్ మీకు నేను ప్రీవియస్ గా కవర్ అయినట్టు. నాట్ ఓన్లీ హైకోర్టుకు సంబంధించి, హైకోర్టులో ఏముంటుందండి అంటే ఈ వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ హార్డ్లీ తీసుకుంటే 100 కంటే ఎక్కువ రావు, రైట్, ఒక్కొక్క దాంట్లో. బట్ ఇవన్నీ ఎస్ఎస్సికి రిలేటెడ్ గా ఉంటాయండి మిమ్మల్ని అడిగేటి. వొకాబులరీ, రైట్.
సో వొకాబులరీ ఎస్ఎస్సిలో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇక్కడ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వొకాబులరీ బిట్స్ మీకు దాదాపు 10,000 కంటే ఎక్కువగా నేను మీకు కంటెంట్ వైజ్ చాప్టర్ వైజ్ చేసి పీడిఎఫ్లు కూడా అందిస్తున్నాను ఈ కోర్సులో. దయచేసి గమనించాల్సిన విషయం. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలని అంటే గట్టిగా వీటి మీద కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 2 months టైం ఉంటుందండి. 2 months టైం అనేది ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే 2 months అనేది టైం ఉంటుంది. ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఎక్కువగా మీకు మరీ ఎక్కువ పొడిగించాడు అంటే డిస్ట్రిక్ట్ కోర్సుకు సంబంధించి. బట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, హైకోర్టుకు సంబంధించి కూడా వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. బిఫోర్ వేకెన్సీ ఆ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఈ రెండు కలిసి మీకు ఎగ్జామ్ అంటే ప్లాన్ చేసే అవకాశం ఉంటుందండి. అది ఆగస్ట్ ఎండింగ్ కావచ్చు ఒకవేళ రెండు కలిస్తే. ఒకవేళ రెండు కలవలేదు, ఓన్లీ ఇదే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అంటే మీరు ఆగస్టు లో ఏ టైంలో అయినా కూడా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎక్కువ టైము ఏపీ హైకోర్ట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ తీసుకోదు, రైట్, తొందరగానే కండక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలా. 60 days ప్లాన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే కంటెంట్ వీడియోస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సైనిక యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చింది అంటే ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.